నమస్తే దోస్తులు అందరు ఇట్లు ఇక బిర్యానీ చేసేటప్పుడు చాలామంది ఏంటంటే అప్పటిదప్పుడే కలిపి అయితే చేస్తుంటారు. అప్పటిదప్పుడు కలిపి చేస్తే అయితే పీస్కి అయితే మసాలా అనేది పట్టుకోదు, అట్లనే పీస్ కూడా టేస్ట్ అనేది రాకుండా ఉంటుంది. అయితే మనం బిర్యానీ చేసే ఒక 3 గంటల ముందే మ్యారినేషన్ చేసి పెట్టుకుంటే, చికెన్ మసాలాలు అన్నీ వేసి మ్యారినేషన్ చేసి పెట్టుకుంటే మనకు దమ్ బిర్యానీ చేసేటప్పుడు తర్వాత రైస్ మనం 75% కుక్ చేసి అప్పుడు వేసి దమ్ పెట్టినప్పుడు రైస్ అయితే మంచిగా ఉడుకుతుంది, పీస్ కూడా మంచిగా మెత్తగా వస్తుంది. 3 కేజీల చికెన్కి అయితే మ్యారినేషన్ చేసి పెట్టిన. ఇక మనకు మ్యారినేషన్ ఇట్లా మంచిగా రెడ్గా రావాలంటే మనం కాశ్మీర్ కారం కానీ లేకుంటే 3 మ్యాంగోస్ కారం కానీ యూజ్ చేస్తే బాగుంటుంది. ఇట్లా పీస్ అయితే మంచిగా రెడ్గా వస్తుంది. కలర్స్ వాడకుండా మనం న్యాచురల్గా అయితే ఇట్లా మ్యారినేషన్ చేసి పెట్టుకొని మసాలాలు అయితే ఏమేమి వాడాలనేది నేను ఇక్కడ ఇస్తాను, వీడియోలో చూపిస్తాను. పసుపు వేసి మంచిగా నీళ్ళతో మంచిగా శుభ్రంగా కడుక్కున్నాక ఇక ఇంత కారం, ఇంత పసుపు, ఇంత గరం మసాలా, పుదీనా ఆకులు, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్, పచ్చిమిర్చి పేస్టు, పుదీనా పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంత సాల్ట్, ఇంత గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ వేసేసి ఒకసారి నిమ్మకాయ కొంచెం పిండేసుకొని ఉప్పు మంచిగా రుచికి తగ్గట్టు వేసుకొని పెరిగి వేసేసుకొని ఒక్కసారి మంచిగా కలిపేసుకొని ఇక జర వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఇట్లా మ్యారినేషన్ చేసుకొని ఒక 3 అవర్స్ మనం ఇట్లనే పెట్టుకుంటే బిర్యానీ అయితే మంచిగా టేస్ట్గా అయితే వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. దమ్ బిర్యానీ అయితే ఇట్లా రెడీ అయితే అయిపోయింది. జర లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మణ్ ఉంటా. మంచి మంచి వంటకాలతో మళ్ళీ కలుస్తాం.